హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. కాటేరమ్మ కొడుకులు అయితే మరొకసారి కాటేశారు. కానీ ఆ ఒక్క కొడుకు మాత్రం కాటేరమ్మ పరువు నిలబెట్టాడు. అతను ఎవరో కాదు, అనికేత్ వర్మ. నిజంగా ఆ ఇన్నింగ్స్ కనుక లేకుండా ఉంటే ఎస్ఆర్హెచ్ టీం అయితే దారుణంగా ఓడిపోయి ఉండేది. నిజంగా ఎస్ఆర్హెచ్ టీం గురించి చెప్పాలంటే ఈరోజు మ్యాచ్లో కంప్లీట్గా డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. నిజంగా వీళ్ళ అప్రోచ్ అయితే వీళ్ళకి పెద్ద శాపంలా మారేలా ఉంది ఈ సీజన్లో. ఎందుకంటే మేము ప్రతి మ్యాచ్లో ఒకేలాగా ఆడతాం, పిచ్కి సంబంధం లేకుండా హిట్టింగ్ చేస్తాం అంటే కుదరదు ఇక్కడ. ఎప్పుడైనా సరే పిచ్ని బట్టి మనం బ్యాటింగ్ చేయాలి, కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. అంతే తప్ప ఉప్పల్లో కొట్టినట్టే ప్రతి మ్యాచ్లో 200 కొడతాం, 250 కొడతాం అంటే ఎలా? కాబట్టి ఆలోచించుకోవాలి. ఇది ఇప్పటికీ టోర్నమెంట్ ఎర్లీ స్టేజ్లోనే ఉంది కాబట్టి వాళ్ళ తప్పులు సరి చేసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం అయితే విజయం సాధిస్తుంది. లేదు ఇలాగే ఆడతాం, పిచ్చితో సంబంధం లేకుండా రన్స్ కొడతాం అంటే మాత్రం ఇలాంటి రిజల్టే వస్తుంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం అయితే ఇప్పటికీ మేల్కొని పిచ్చికి తగ్గట్టుగా వాళ్ళ ఆట తీరుని మార్చుకుంటే బాగుంటుంది. లేదంటే లాస్ట్ ఇయర్ ఫైనల్లో జరిగినట్టే చేపాకులు ఏం జరిగిందో మనం అందరం చూసాం. కాబట్టి మీరు ఫైనల్ దాకా వెళ్ళినా మీరు ఫైనల్లో మీకు ఫ్లాట్ ట్రాకులు దొరకకపోతే ఏం చేస్తారు? ఇలాగే అగ్రెసివ్గా అవుట్ అవుతారా? లేదు కదా. కాబట్టి మీరు పిచ్చికి తగ్గట్టు మీరు మీ గేమ్ ప్లాన్ని మార్చుకోవాలి. ఏదేమైనా కానీ ఈరోజు మ్యాచ్లో హీరో ఎవరంటే మిస్సైల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నిజంగా ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్ని అయితే దారుణంగా ఇబ్బంది పెట్టాడు. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. కాబట్టి వైజాగ్లో మనకి ఎస్ఆర్హెచ్కి హోమ్ గ్రౌండ్ అవుతుంది అనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్కే హోమ్ గ్రౌండ్ అయింది. అంటే ఢిల్లీ క్యాపిటల్స్కే వైజాగ్ సెకండ్ హోమ్ గ్రౌండ్ అనుకో. కాకపోతే మనకి తెలుగు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఎస్ఆర్హెచ్ టీంకి ఆ హోమ్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా మ్యాచ్ అయితే చేజార్చుకున్నారు. అసలు ఈరోజు మ్యాచ్లో ఏం జరిగిందో కంప్లీట్గా చూసుకుంటే ముందుగా ఎస్ఆర్హెచ్ టీం అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఏమాత్రం కూడా మంచి స్టార్ట్ రాలేదు. ఒక అనవసరమైన రన్కు ప్రయత్నించి మనకి అభిషేక్ శర్మ అయితే అవుట్ అయ్యాడు. అక్కడ అవతల ఇంట్లో ట్రావిస్ హెడ్ అయినా చెప్పు ఉండాల్సింది, కానీ అలా జరగలేదు. కాబట్టి అభిషేక్ శర్మ అయితే అనవసరంగా ఒక రన్ అవుట్ అయ్యాడు. ఇంకా తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఒక భారీ షాట్ కొట్టబోయి థర్డ్ మ్యాన్కి క్యాచ్ ఇచ్చి అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వచ్చి రాగానే ఒక భారీ షాట్ ట్రై చేశాడు. అదే నాకు అర్థం కాలేదు. ఇనీషియల్గా కాస్త టైం తీసుకోవచ్చు కదా 2 వికెట్లు పడ్డాక. అలా కాకుండా వచ్చి రాగానే భారీ షాట్ ట్రై చేశాడు, గాల్లోకి లేపాడు, క్యాచ్, తను కూడా అవుట్. ఇక ఆ తర్వాత మళ్ళీ కాసేపటికే ట్రావిస్ హెడ్ కూడా అవుట్ అయ్యాడు. దాంతో 37కే 4 వికెట్లు పడ్డాయి. ఇక ఆ తర్వాత మాత్రం అద్భుతమైన రికవరీ అయితే సాధించారు ఎస్ఆర్హెచ్ టీం. మనకి క్లాసన్ మరియు అనికేత్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా అనికేత్ వర్మ ఏమన్నా బ్యాటింగ్ చేశాడా? నెంబర్ 6లో వచ్చి అంత బాగా బ్యాటింగ్ చేశాడంటే నిజంగా మనకి నెంబర్ 6 వరకు ఎంత సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉందో ఈరోజు మరోసారి ప్రూవ్ అయింది. ఇన్నాళ్ళు మనం నెంబర్ 5లో దాకే మంచి బ్యాటింగ్ ఉందనుకున్నాం. కానీ అనికేత్ వర్మ ఈరోజు ఆడిన ఇన్నింగ్స్తో ఎస్ఆర్హెచ్ టీంలో నెంబర్ 6 వరకు సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉందని ప్రూవ్ అయింది గట్టిగా. కాబట్టి క్లాసన్ మరియు అనికేత్ వర్మ మధ్య అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ ఎప్పుడైతే క్లాసన్ అవుట్ అయ్యాడో ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇన్నింగ్స్ అయితే కొలాప్స్ స్టార్ట్ అయింది. ఎందుకంటే క్లాసన్ అవుట్ అయ్యేటప్పటికి ఎస్ఆర్హెచ్ స్కోర్ చూసుకుంటే ఆల్మోస్ట్ 114 పరుగులు, అంటే 11th ఓవర్లో ఉన్నాం. అంటే 5 వికెట్లు పట్టా కానీ మనం కవర్ చేశారు. ఎందుకంటే 10 ఓవర్స్లో 114 పరుగులు చేశారంటే మంచి బ్యాటింగ్ చేశారు. ఓవర్స్కి 10 లెక్కన కొట్టారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆ మూమెంటం అయితే కంటిన్యూ చేయలేకపోయారు. ఎప్పుడైతే క్లాసన్ అవుట్ అయ్యాడు ఇంకా వరుసగా అవుట్ అయ్యారు. వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా గ్రీజులో నిలవలేకపోయారు. కాకపోతే అనికేత్ వర్మ ఆడిన ఒక అద్భుతమైన ఇన్నింగ్స్తో ఎస్ఆర్హెచ్ టీం అయితే 164 పరుగులు చేయగలిగింది. నిజంగా క్రెడిట్ మాత్రం మనం ఖచ్చితంగా ఢిల్లీ బౌలర్స్కి అయితే ఇవ్వాలి. మిచెల్ స్టార్క్ అయితే 5 వికెట్లు తీసి అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అట్ ద సేమ్ టైం కుల్దీప్ యాదవ్ కూడా 3 వికెట్లు తీసి చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఇక ఒక స్పెషల్ క్యాచ్ గురించి మనం మాట్లాడుకోవాలి. జేక్ ఫ్రేజర్ ప్యాట్ కమిన్స్ క్యాచ్ అయితే బౌండరీ లైన్ దగ్గర అయితే జంప్ చేసి పట్టాడు. ఆ క్యాచ్ అయితే ఈరోజు చాలా బాగా అనిపించింది మ్యాచ్లో. కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం అయితే 20 ఓవర్స్లో 163 పరుగులు చేసింది. ఇంకా ఆ తర్వాత చేజింగ్ దిగిన ఢిల్లీ టీంకి అయితే చాలా మంచి స్టార్ట్ అయితే వచ్చింది. మనకి ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఇటు జేక్ ఫ్రేజర్ ఇద్దరికిద్దరు అద్భుతంగా ఆడారు. జాక్ ఫ్రేజర్ కాస్త స్లోగా ఆడినప్పటికీ కూడా ఫ్యాఫ్ డు ప్లెసిస్ మాత్రం చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. దాంతో మనకి ఫస్ట్ వికెట్కి ఆల్మోస్ట్ 81 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఆ తర్వాత ఫ్యాఫ్ డు ప్లెసిస్ అయితే 50 చేసి తను అయితే అవుట్ అయ్యాడు.
ఇక ఆ తర్వాత వెంటనే జాక్ ఫ్రేజర్ అవుట్ అయినప్పటికీ కూడా కేఎల్ రాహుల్ వచ్చి రాగానే ఈరోజు కేఎల్ రాహుల్ అప్రోచ్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఒక 6 కొట్టాడు, ఒక 4 కొట్టాడు, చాలా బాగా మంచి అగ్రెషన్ అయితే చూపించాడు కేఎల్ రాహుల్ ఉన్నంతసేపు. 5 balls-లోనే 15 runs స్కోర్ చేసి తనైతే అవుట్ అయ్యాడు. ఇంకా తర్వాత 115 పరుగులకే 3 వికెట్లు పట్టప్పటికీ కూడా మ్యాచ్ అనేది అయితే ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ చేతిలోంచి జారిపోయింది. తర్వాత అభిషేక్ పోరెల్ మరియు ట్రిస్టన్ స్టబ్స్ ఇద్దరు కలిసి అయితే మ్యాచ్ అయితే ఫినిష్ చేశారు. దాంతో ఢిల్లీ టీం అయితే కేవలం 16 ఓవర్లలోనే టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. కాబట్టి మన క్రెడిట్ అయితే ఖచ్చితంగా ఢిల్లీ బౌలర్స్కి అయితే ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అక్షర్ పటేల్ కూడా చాలా మంచి కెప్టెన్సీ చేశాడు. అట్ ద సేమ్ టైం ఇక ఎస్ఆర్హెచ్ టీంలో మనకి పాజిటివ్స్ ఏంటంటే మనకి అనికేత్ వర్మ బ్యాటింగ్ నిజంగా అంత ప్రెజర్ సిచ్యువేషన్స్లో ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈ ఓటమి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అలా కాకుండా మేము ఇలాగే ఆడతాం, ప్రతి మ్యాచ్లో అగ్రెసివ్గానే వెళ్ళిపోతాం, మాకు పిచ్తో సంబంధం లేదు, బౌలర్స్తో సంబంధం లేదు అనుకుంటే మాత్రం రిజల్ట్ ఇలాగే ఉంటుంది. కాబట్టి పిచ్చుకు తగ్గట్టుగా వాళ్ళ ఆట తీరుని మార్చుకుంటేనే ఏ టీం అయినా సరే మ్యాచ్లు గెలవగలుగుతుంది, అది ఎంత గొప్ప టీం అయినా సరే. మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ఎలాంటి అప్రోచ్తో వెళ్తారో. అంటే ఇక్కడ అప్రోచ్ అగ్రెసివ్గా వెళ్ళడం కరెక్టే, కాకపోతే వికెట్స్ పడ్డప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ ఫార్మేట్ అయినా సరే, T20 ఫార్మేట్ అయినా, వన్డే ఫార్మేట్ అయినా, పార్ట్నర్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ పార్ట్నర్షిప్స్ని బిల్డ్ చేయకుండా మీరు అటాక్ చేసుకుంటూ పోతాం, వికెట్లు పడ్డా పర్వాలేదంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు. అది ఐపీఎల్ అయినా సరే, ఇంటర్నేషనల్ క్రికెట్లో అయినా సరే, ఏ ఫార్మేట్లో అయినా సరే పార్ట్నర్షిప్సే మనకి క్రికెట్లో చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి వికెట్కి ఆ పార్ట్నర్షిప్స్ నెలకొల్పినప్పుడే మనకి మ్యాచ్ గెలవగలుగుతాం. కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈ ప్రాబ్లమ్స్ అని సరి చేసుకొని నెక్స్ట్ మ్యాచ్లో ఒక మంచి కంబ్యాక్ ఇస్తారని కోరుకుందాం.